మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ చైర్మన్ చేసి పరీక్షలు నిర్వహించి రకరకాల పేపర్ లీకులు కూడా జరిగినాయి. దాంట్లో నో డౌట్ ఒకే సెంటర్లో రావడం, ఆ కోర్టు చెప్పింది కదా అని అంటే కరెక్ట్గా 2-3 రోజుల కింద, ఈ తీర్పు కంటే 2-3 రోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్ గారిని కలిసిన తర్వాత 2-3 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఒక టీజీపీఎస్సీ మెంబర్గా మొన్న రిక్రూట్ అయినటువంటి రెడ్డి గారు ఏది ముందే కూసింది అన్నట్టుగా ఇది క్లియరెన్స్ రాబోతుంది, ఇక నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఉంది అని చెప్పి ముందే చెప్పేసిండు, జడ్జిమెంట్ కంటే ముందే. దాని ఆధారం కావాలని చెప్తా చూడు. వీళ్ళకి ఎట్లా తెలుస్తా ఉంది ఇదంతా? జడ్జిమెంట్ ఏదొస్తుందో కూడా నిర్ణయించేస్తున్నారు వాళ్ళే, ముందే తెలుస్తుంది. ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళకు? 10 నిమిషాలలో కథం చేసిరు. అది నిన్న వాదనలు కూడా 10 నిమిషాలలో కథం, ఇది క్లోజ్ అయ్యి. పాపం ఇప్పుడు ఆయన సింగిల్ జడ్జి చెప్పింది తప్ప. ఇగోయినా ఎల్ వెంకట్రామరెడ్డి చెప్తా ఉండు, టీజీపీఎస్సీ స్పీడ్ అప్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ప్రాసెస్, వెయిటింగ్ ఫర్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఆన్ గ్రూప్ 1 ఎగ్జామ్ టు రిలీజ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. టీజీపీఎస్సీ టుడే రిలీజ్ నోటిఫికేషన్ ఫర్ ఇగో చూసిరా ఎప్పుడు సెప్టెంబర్ 21 తారీఖు రోజే, సెప్టెంబర్ 21 తారీఖు రోజే TGPSC today released notification for group 2 certificate verification for existing. వీళ్ళకి ముందే ఎట్లా తెలిసింది ఈ తీర్పు వస్తుందని? గ్రూప్ 1 రద్దు తీర్పు, సస్పెండ్, హైకోర్టులో టీజీపీఎస్సీ ర్యాంకర్ల కూరట. ఎల్ వెంకట్రామరెడ్డి గారు ఇది పెట్టిండని సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు తుది తీర్పులకు లోబడి అంటున్నారు. తుది తీర్పు ఏమొస్తుందో, తుది తీర్పు వస్తేంది రాకపోతే ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగిపోయిన తర్వాత ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో దొంగతనంగా మన బీసీల తలెడ కాడికే నెత్తుకపోయిన ఉద్యోగాలు 78, ఎస్సీ ఎస్టీల కాడికే నెత్తుకపోయిన ఉద్యోగాలు 6. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో చెప్పురి. నేను ఒక గతంలో ఒక మాట అంటే మాట్లాడిరు కదా.